ఉన్నతమైనటువంటి సిచ్యువేషన్తో మీకు చేసిన ముఖ్యంగా మన వనసలిపురంలో అన్ని రకాల స్కూల్స్ ఉన్నాయి. కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయి, మిడిల్ స్కూల్స్ ఉన్నాయి, అదేవిధంగా దాని ఏంటంటే మన తల్లిదండ్రులందరూ కూడా పొద్దునే పోయి సాయంత్రం వస్తే బాగా చదువుతున్నట్టు, మామూలుగా అయితే చదవరు అనేది ఒకటి స్టేట్ పడిపోయి మార్నింగ్ పొద్దున్నే 8 గంటలకు 7 గంటలకు స్కూల్ వస్తే రాత్రి 6 గంటలకు వస్తే బాగా చదివినట్టు అట్లా ఫీల్ అయ్యారు. చదువు అనేది చెప్పేదాన్ని బట్టి మన పిల్లలు వాళ్ళు అర్థం చేసుకునేదాన్ని బట్టి ఆధారపడుతుంది. పొద్దుగాల పోయి సాయంత్రం వచ్చినంత మాత్రం చదువు ఎక్కువ వస్తుంది లేదా తక్కువ వస్తుంది అనేది చేయడం వల్ల వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్ మనం బిల్డప్ చేసినట్టు ఉంటుంది. అదేవిధంగా నేను ముఖ్యంగా చెప్పాల్సింది స్కూళ్ళకి ఏంటంటే మన దగ్గర ఉన్న స్కూళ్ళలో కూడా తక్కువ తీసుకొని నాణ్యమైన విద్యను అందిస్తున్న స్కూల్ ఏకైక స్కూల్ సెంట్రల్ స్కూల్. కాబట్టి మనం అన్ని రకాల, ఎందుకంటే బీదవాళ్ళు ఉన్నారు, అన్ని రకాలు ఉన్నారు, మిడిల్ క్లాస్ ఉన్నారు. ఈ పాఠశాల నిర్వాహకులు వేదికపై చాలా మంది వివిధ రంగాల నుంచి వచ్చిన వాళ్ళు కూర్చున్నారు. ఒకవైపున ప్రజాప్రతినిధులు, రెండవ వైపున యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్స్, మూడవ వైపున పాత్రికేయులు, మామూలు పాత్రికేయులు కాదు, నేషనల్ పేపర్స్ లో కూడా పేరు పొందినటువంటి పాత్రికేయులు. ఇంతమందిని ఒక వేదికపై తీసుకొచ్చి వారి సలహాలను తీసుకుంటూ వనస్థలీపురంలో ఒక చక్కటి స్కూల్ నిధులలో రూపొందించుతున్నటువంటి రమేష్ గారికి నాకు ప్రత్యేకమైన అభినందనలు మాత్రమే చెప్పగలుగుతాను. చాలా మంది స్కూల్ పెడతారు, విజన్ లేకుండా పెడతారు. విజన్ లేదు అంటలేదు కానీ వారికి డబ్బు సంపాదించాలనే లక్ష్యంతోనే పెడతారు కొంతమంది. కానీ నాకు తెలిసినంత వరకు రమేష్ ఒక ఆదర్శమైన సమాజాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ స్కూల్ పెట్టడం ప్రధానం కాదు. స్కూల్ యొక్క లక్ష్యాన్ని సాధించడానికి కోసమై పెద్ద పెద్ద స్కూల్లో పెద్ద పెద్ద భవనాలు కనపడవచ్చు, లేక ఇక్కడికన్నా ఎక్కువ మీకు శృంగారమైన చిత్తశుద్ధి ఉన్నటువంటి మనుషులు మాత్రం తక్కువ కనబడతారని మాత్రమే చెప్పగలుగుతారు. తల్లిదండ్రులు స్కూల్ని ఎంచుకుంటున్నప్పుడు ఆ మేనేజ్మెంట్ యొక్క లక్ష్యం ఏమిటో బాగా చూసుకోండి. మేము చదువుకునే కాలం లోపల మా తల్లిదండ్రులకు అవకాశం లేదు. పంపిస్తే ఆ సర్కారీ స్కూళ్ళకే పంపించాలి. ఆనాడు చాయిస్ ఎక్కువ తల్లిదండ్రులకు లేదు. ఈనాడు తల్లిదండ్రులకు చాయిస్ దొరికింది. తన పిల్లవాడిని ఎలాంటి స్కూల్లోకి పంపించాలనో అవకాశం దొరికింది. కాబట్టి స్కూల్ని ఏర్పడినప్పుడు అన్నిటికన్నా ప్రధానంగా చూడవలసినది మేనేజ్మెంట్ యొక్క లక్ష్యం ఏమిటి, అది చూసుకోవాలనే మొదలు చెప్పగలిగాను. నేను ఎన్ని పనులున్నా కానీ ప్రతి సంవత్సరం ఈ వార్షికోత్సవానికి రమేష్ మీద ఉన్నటువంటి ఒక చిత్తశుద్ధి చూసేసి తప్పకుండా వస్తున్నానని మాత్రమే చెప్పగలుగుతాను. అదే కాకుండా తన యొక్క ఆటలో పావుగా చూసుకుంటాడా, లేక పిల్లల మీద ప్రేమతోని వారిని చక్కని పౌరులుగా దిద్దాలని ప్రయత్నం చేస్తాడా? ఇప్పుడే చాలా మంది చెప్పారు, మేమందరం ఉపన్యాసం తొందరగా ముగిస్తున్నాం, మీదలో ఎక్కువ అభిలాష ఉన్నది, మేము అందుకోసం ముగిస్తున్నామని చెప్పారు. ఇది మనం అందరం గుర్తించాలి.
మీరే కాదు కంట్రోలమైన మేము కూడా గుర్తించాలి. చదువు చెప్పేటప్పుడు ఆటలు పాటలు లేనటువంటి స్కూళ్లను మీరు ఏరుకోవద్దని మాత్రమే చెప్పగలుగుతానని మాట చేస్తున్నారు. స్కూల్కి వెళ్ళంగానే ఇక్కడ ఆటలున్నాయా పాటలున్నాయా పిల్లవాడిలో ఆలోచన దాన్ని పోగొట్టుకుంటారు. ఆలోచన పోయిన తర్వాత పిల్లవాడు నిరర్థకంగా తయారవుతారని మాత్రమే చెప్పగలిగారు. చిన్న పిల్లవాడికి ఎన్ని కోరికలు ఉంటాయో రమేష్ కూడా చెప్తున్నాను నేను. మనం అందరం అందులో 9వ ఎక్కడ చెప్తాం. 9 2 18 9 9 81 అక్కడ 18 ఇక్కడ 81 9 3 27 9 8 72 చూడండి అక్కడ 27 72 మీరు 9 4 36 9 7 63 అంటే పైనుంచి అంకెల యొక్క స్వరూపం ఎలా ఉన్నది కింది నుంచి అంకెల యొక్క స్వరూపం ఎలా ఉన్నదో ఈ శృంగారంతో పిల్లవాడిని చూపిస్తే భలే ఎక్కమో అంటారని మనం చేస్తూ ఉన్నాం. అంటే శృంగారం చూపించాలి. అక్కడ 18 ఇక్కడ 21 అది మనం చెప్పకుండా పిల్లవాడితో చెప్పించాలి. పిల్లవాడితో చెప్పిస్తే ఎక్కాలు కంఠస్థం చేయడం కాదు, ఎక్కాలో శృంగారం చూపించాలని మీకు మాత్రమే చెప్పగలిగాను. కాబట్టి చదువు అంటే అంకెల యొక్క శృంగారం చెప్పండి కానీ అంకెలను బట్టి పెట్టించడానికి కాదని మాత్రమే నేను ఎంతో రమేష్ చెప్పగలిగాను. ఇప్పుడు ఈనాడు తల్లిదండ్రులు పిల్లలను కనుడు ఒక బాధ్యత అనుకోండి. పిల్లలు ఇంటికి రాగానే ఎన్నో ప్రశ్నలు అడుగుతారు. కోళ్ళు కొరుకుతుంటే మా అమ్మని పాపం రాని చిన్న పిల్లవాడికి పాపం అంటే తెలుసా, పుణ్యం అంటే తెలుసా, దరిద్రం అంటే తెలుసా అని అడుగుతున్నాను. అదే ఈనాటి తల్లి ఏం చెయ్యాలంటే గోళ్ళు కొరికేటప్పుడు పాపం పుణ్యం అనే దానికి బదులుగా ఆ గోళ్ళు కొరికితే గోళ్ళల్లో కొంత మన్ను ఉంటుంది. ఆ మన్ను మీ యొక్క జీర్ణకోశం పోయి మీ అన్నం జీర్ణం కాకుండా చేస్తని ఆ కారణం చెప్తే పిల్లవాడితో హర్షిస్తాడు. కానీ పాపం పుణ్యం అని చెప్తే పిల్లవాడు హర్షించాలని మాత్రమే నేను తల్లిదండ్రులకు హితవు చేయవచ్చాను. ఈనాడు తల్లిదండ్రులకు ఉన్నదో నేను ప్రత్యేకంగా చెప్పవచ్చాను. చిన్న చిన్న పొందుతారు. అమ్మ ఒక పూరిని నూనెలో వేస్తే పొంగుతుంది కదా, నూనె ధర పెరుగుతున్న దినదినం మసలే నూనెలో పూరి వేస్తే పొంగుతున్నది, మరి మసలే నీళ్లలో పూరి ఎందుకు వేయవు అని అమ్మ అడుగుతాడని మనం చేస్తూ ఉన్నాను. పిల్లవాడికి అడిగితే మనం ఏం చేస్తామంటే అంతే రానంటాం. అంతే అంటే పిల్లవాడు ఏమనుకుంటాడంటే బహుశా వీళ్ళకు అంతేనెత్తులో జీవితం గడిపారు, కారణం లేకుండా నేర్చుకున్నారని పిల్లవాళ్ళతో తెలుసుకుంటాడు. కాబట్టి ఏ చిన్న విషయాన్ని అయినా కానీ లేకుండా పిల్లవాడికి ఏం చెప్పకండి. ఇది మీ గొప్పలో మీరు ఈ పిల్లవాడు చైతన్యవంతంగా బతకగలుగుతారు. తనకేమో తెలవగానే భర్తలు చెప్పాలి. భర్తలు ఏమయ్యా నువ్వు ఏ మున్సిపల్ నీళ్లు తాగిస్తున్నావో ఆ చూడు, ఇంకా ఎవరిని చెప్పిండమ్మా అంటే మన పిల్లగానే చూపించిండమ్మా నాకు అని చెప్పింది. అట్లా ప్రతి పదువురికి ఆ తల్లిదండ్రులకు తెలిసి అందరిలో కలిసి ఊరేగింపు తీశారు. ఊరేగింపు తీసే వరకు ఆ కలెక్టర్ గారి కోపం వచ్చింది. ఎవడరా ఈ ఊరేగింపు కారకుడు, ఎవడో పంతులట నీళ్ళలో కూడా పురుగులు చూపించాడట. అయితే కలెక్టర్ గారు ఏం చేశారంటే ఆ పంతులు సస్పెండ్ చేస్తున్నారు. శ్రీ రామయ్య గారికి ప్రామిస్ చేస్తున్నాను.
అండ్ మీ అందరి ముందు నేను గొప్పగా చెప్పవలసిన విషయం, పోయిన సంవత్సరం మన స్కూల్ నుంచి ఐఐటి రామా ఇన్స్టిట్యూట్లో ఒక విద్యార్థి ఎస్ఎస్వి జాయిన్ అయ్యాడు. ఇప్పుడు అక్కడ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. మన దగ్గర నుంచి వెళ్ళినట్లుగా అక్కడ టాప్ 10లో కూడా కంటిన్యూ అవుతున్నాడు. ప్లీజ్ బిగ్ అప్లాస్ టు ఎస్ఎస్వి. సార్, నా దగ్గర నుంచి ఎస్ఎస్పి ప్రస్తుతం మన రామా ఇన్స్టిట్యూట్లో ఉన్నారు సార్, బాగా చదువుతున్నారు. అంటే చెప్పిన ప్రతి కూడా ఉచితంగా వనస్థలిపురంలో ఉన్నటువంటి అందరూ విద్యార్థులు 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఉచితంగా అటెండ్ అవుతున్నారు. దాని నుంచి ఎలాంటి చార్జ్ చేయట్లేదు. గణితంలో అనేక విషయాలను సులభతరంగా చిన్న తరగతి నుంచి పెద్ద తరగతి వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఎన్నో రాత్రులు శ్రమించి మన సంఘం రమేష్ గారు ఒక పుస్తకాన్ని రచించారు గణితంలో, వేదిక్ మ్యాథ్స్ అని. దాన్ని ఆ సరస్వతి పుత్రుడు అమృతతుల్యమైన హస్తంలోని చంద్రుడితో నూలు పోగుల తుకారామయ్య గారిని పాఠశాల ప్రిన్సిపల్ సంగం రమేష్ గారు రమేష్ గారు చాలా సత్కరిస్తున్నారు. గౌరీ శంకర్ గారు చాలా సన్మానిస్తున్నారు. రామకృష్ణ గారికి చాలా సత్కరించి మూమెంట్లో బహుకరిస్తున్నారు. రవికుమార్ గారికి చాలా సత్కరిస్తున్నారు. ఓం నమో హరనాగాభరణాయ ప్రణవాయ
కాశీ కైలాసవాద ముద్రలు మోసి పొంగిపోయినది పల్లె కాశీ
Excellent. Wow. Nice, Pavan.